ఒకటి, ఇది త్రిమూర్తుల త్రిత్వాన్ని హిందూయిజం నుంచి స్వీకరించారా బ్రహ్మ విష్ణు మహేశ్వరు నుండి అంటూ, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ విభిన్న వ్యక్తులు వేరువేరు. గాడ్ ఈజ్ వన్ ఇన్ ద ట్రినిటీ అంటే ఈ ముగ్గురు వ్యక్తుల్లో మరొక వ్యక్తి ఉన్నారని చెప్తున్నారు కదా, నాలుగో వ్యక్తి. మరి 1 into 1 into అని చెప్తూ బాగానే చెప్తారు, 1+1+ అన్నట్టు ఉంటుంది కదా. మరి ఇది హిందూయిజం నుంచి కాపీ కొట్టారా అని ప్రశ్నిస్తారు. మాకు దీని నుండి ఆన్సర్ కావాలి. ముందున్న ప్రశ్న ఏంటంటే, హైందవ్యంలో ఉన్నటువంటి త్రిమూర్తులకు తర్వాత క్రైస్తవ్యంలో ఉన్నటువంటి త్రిత్వమైనటువంటి దేవునికి తేడా ఏంటి, అక్కడి నుంచి మీరు తీసుకుందే కదా అనేది ప్రశ్న, అంతేనా? ప్లస్ దాంట్లో కూడా 1+1+1 అంటే 3 అవ్వాలి కదా, ప్లస్ దానికి తోడు వల్ల ఇంకొక దేవుడు అంటున్నారు, సో మొత్తం 4 అవుతారు కదా అనేది ప్రశ్న. ఓకే, త్రిత్వం అనే ఒక పుస్తకం నేను రాశాను. వీళ్ళు ఎవరైనా ఈ పుస్తకం ఇంకా చదవకుండా ఉంటే దయచేసి తీసుకోండి. ఇందులో చాలా వివరంగా లేఖనాధారంగా దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన యొక్క స్వభావం ఏంటి అన్నది నేను చెప్పాను. ఇందులో చెప్పిన విషయాలన్నీ కూడా నేను ఒక ప్రశ్నకు సమాధానం 5-10 నిమిషాల కంటే ఎక్కువ ఇస్తే బాగుండదు. సో గంటలు పడుతుంది కాబట్టి అంత సమయం తీసుకోలేను. కానీ వీలైనంత వరకు తక్కువ సమయంలోనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందు హైందవ్యంలో ఉన్నటువంటి త్రిమూర్తుల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత లేఖనాధారంగా దేవుడు ఏమై ఉన్నాడు అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. మరి హైందవ్యంలో ఉన్నటువంటి త్రిమూర్తులు అన్న విషయం దగ్గరికి వస్తే, బ్రదర్ బిబు తన ప్రసంగంలో చెప్పినట్లుగా హైందవ్యము అన్నది నిజానికి ఆది శంకరాచార్యులు గారు ప్రపోజ్ చేసినటువంటి అద్వైతము అన్నటువంటి ఒక హైందవ్యం ఉంది. ఒక సంస్కృతిగా వైదిక సంస్కృతిగా ఎవరైతే మరి ఆర్యావర్తనం అని దేనైతే పిలుస్తారో, అంటే సింధు నది ప్రాంతం మొదలుకొని క్రింద మరి వింధ్య పర్వతాల వరకు నివసించినటువంటి వారిని ఆర్యులు అంటారు. ఆ ఆర్యులు ఎప్పుడు భారతదేశానికి వచ్చారో, భరత అన్నటువంటి ఆర్య సమాజముగా ఎప్పుడు వచ్చారో అన్న విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అప్రస్తుతం అది. కానీ వాళ్ళు నమ్మేటువంటి ఫిలాసఫీ గురించి కొంచెం మాట్లాడుకుందాం. మెల్లిమెల్లిగా వైదిక శాస్త్రాలలో వైదిక మరి ఆలోచన పద్ధతి మారుతూ వచ్చింది. మొట్టమొదటిగా వారికి ఇంద్రుడు దేవుడుగాను, మిత్రుడు దేవుడుగాను, మిత్ర అనేటువంటి ఒక దేవుడు ఉండేవాడు. వీళ్ళందరూ దేవుళ్ళుగా ఉండేవారు. ఎక్కడైతే 7 నదులు ప్రవహిస్తున్నాయో ఆ నదుల దగ్గర వారి దేవతలైనటువంటి ఇంద్రుడు మరియు మిత్రుడు మొదలైన వారిని తీసుకుని వెళ్ళారు. సో దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే, ఎవరైతే మన దగ్గరికి వచ్చి మా దగ్గర నుంచి కాపీ కొట్టారు అని అంటున్నారో వాళ్ళు కూడా ఇక్కడోళ్ళేం కాదు, వాళ్ళు కూడా ఎక్కడి నుంచి పట్టుకొచ్చుకున్న వాళ్ళే. ఫస్ట్ విషయం. రెండోది, వారికి మొదట వారి దృక్పథంలో ఇంద్రుడు దేవుడు, సోమము అనే ఒక పానీయాన్ని ఆయనకు అర్పించేవాళ్ళు, యాగము అనేటువంటి ఒక హోమం చేసేటటువంటి పద్ధతిని వాళ్ళు కలిగి ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ భూభాగాన్ని ఆక్రమించుకున్న తర్వాత లోకల్గా ఉన్నటువంటి మ్లేచ్చులుగా పిలిచారు వాళ్ళని. అంటే నాలాగా నల్లగా ఉండే వాళ్ళను, కూర్చున్నటువంటి వాళ్ళలో మిగిలిన మెజారిటీ మనందరినీ కూడా మ్లేచ్చులుగాను, అనార్యులుగాను, ఆర్యేతరులుగాను పిలుస్తూ వచ్చారు. ఆ ఆర్యేతులకు మ్లేచ్చులకే రాక్షసులు అన్నటువంటి పేర్లు పెట్టారు. అంటే ఆర్యులు కాని వారందరూ కూడా వారి దృక్పథం ప్రకారం రాక్షసులు. ఎందుకు అంటే, మనకు నోర్లు పెద్దగా ఉంటాయి, మనకు నుదురు పెద్దగా ఉంటుంది, రింగుల ఎంటికలు ఉంటాయి, తర్వాత చర్మము రంగు నల్లగా ఉంటుంది, కాబట్టి మనం రాక్షసులం అయిపోయాం. అలా మనల్ని విభజించి పాలించడం మొదలుపెట్టారు. వింధ్య పర్వతాలకు క్రిందగా మనల్ని మెల్లిమెల్లిగా తోసేశారు. ఎవరైతే భారతీయులు అప్పటికే మరి సింధు ప్రాంతంలో హడప్పా నాగరికతగా మనం ఎవరైతే పిలువబడ్డామో ఆ భారతీయులు మరి ఎవరైతే పట్టణవాసులుగా ఉన్నారో వీరు మరి పల్లెవాసులుగా వచ్చి పట్టణవాసులైనటువంటి మనల్ని తోసేసి మెల్లిగా దక్షిణ భాగం వైపు తరిమారు. దక్షిణ భాగం వైపు వచ్చిన తర్వాత కూడా కొన్ని వేల సంవత్సరాలలో వాళ్ళు దక్షిణ భాగాన్ని కూడా ఆక్రమించుకుంటూ మరి వైదిక సంస్కృతిని, ఆర్య సంస్కృతిని బ్రాహ్మణత్వముగా మార్చుకుంటూ మన మీదకి వచ్చి మన మీద ఈ రోజుకి కూడా కులము లేకపోతే వర్ణము అనేటువంటి పేరుతో మన పైన అధికారం అజమాయిషి చెలాయిస్తున్నారు. ఇది హిస్టారికల్ దృక్పథం. ఈ హిస్టారికల్ దృక్పథంలో మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ రోజుకు కూడా ఇరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను ఆర్యులుగానే పిలుచుకుంటారు.
ఈ రోజుకు కూడా వైదిక సంస్కృతి నమ్ముతున్నటువంటి ఇక్కడున్నటువంటి వాళ్ళు మన భారత ఖండంలో వాళ్ళను కూడా వాళ్ళు ఆర్యులుగానే పిలుచుకుంటారు. ఈరోజు కూడా జొరాస్ట్రియనులు అంటే ఫార్సీలుగా మనం ఎవరైతే పిలుస్తామో వాళ్ళు అదే యజ్ఞం, అదే హోమం, అదే పద్ధతులు, అదే సూర్యుడు, అదే చంద్రుడు, వాళ్ళందరినీ పూజిస్తారు. జెండ్ అవెస్తా అనేటువంటి పుస్తకంలో కూడా వీళ్ళు చేసేటువంటి యాగాలు, వీరు చేసేటువంటి సోమం, వీరు తాగేటువంటి సోమం అన్నీ అలాగే ఉంటాయి. అరువు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు అన్న విషయం మీరు అడిగారు కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను. అరువు తెచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. అయితే క్రైస్తవుల పైన ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి హిందూ మతోన్మాదులు లేకపోతే మిగిలిన ఎవరైనా సరే వేసే ఒక అభాండం ఏంటి అంటే వీళ్ళ దేవుడు దిగుమతి చేసుకున్న దేవుడు. వీళ్ళ దేవుడు ఎక్కడి నుంచి? ఇశ్రాయేల్ నుంచి దిగుమతి చేసుకున్నారు. దేవుళ్ళను దిగుమతి చేసుకోరు. దేవుడు దేవుడై ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన దేవుడే. దిగుమతి చేసుకునేది ఏంటి అంటే సంస్కృతి అన్నది. సాంస్కృతికంగా కల్చర్ బై డెఫినేషన్ ఈజ్ డైనామిక్. అంటే సంస్కృతి అన్నది మారుతూ ఉంటుంది, మార్పులు చేర్పులకు గురవుతూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఎంతమంది క్రైస్తవులు మరి సాధారణ భారతీయుల్లాగా ఉన్నారు, సాధారణ భారతీయులుగా లేరు అని చూస్తే మనం ఏ కల్చర్ ఎక్కడి నుంచి తెచ్చుకోలేదు. మనం ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము, ఇదే సంస్కృతిలో మనం ఉన్నాం. అరబ్బులు విస్తరించిన చోట అంటే ఇస్లాం విస్తరించిన ప్రతి చోట అరబ్బుల సంస్కృతిని దిగుమతి చేశారు, అరబ్బుల సంస్కృతిని రుద్దారు. క్రైస్తవం వెళ్ళిన ఏ చోట కూడా క్రైస్తవ సంస్కృతి అన్నది రుద్దలేదు. ఎందుకంటే క్రైస్తవ సంస్కృతి కనిపించేది కాదు, మనసులో ఉండేది. హల్లెలూయా. క్రైస్తవ సంస్కృతి అనేది కంటికి కనిపించేది కాదు, కానీ వారి గుణలక్షణాలలో మన ప్రభు అయినటువంటి యేసును మనము పరిచయం చేసేది. అందుకనే క్రైస్తవ సంస్కృతి ఏమిటి అని అంటే శత్రువును కూడా ప్రేమించడం. ఇది దిగుమతి చేసుకుంటే తప్ప. క్రైస్తవ సంస్కృతి ఏమిటి అంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించడం. ఇది దిగుమతి చేసుకుంటే తప్ప. నువ్వు ఎందుకు ఓర్చలేకపోతున్నావు అంటే వీడేంటి, నేను వీడిని కొడితే వీడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అది నీ బాధ. నీ బాధ ఏంటంటే ఇలా చేస్తే అందరూ సమానమైపోతారు కదా, విభజించి ఎలా పాలించాలి అనేది నీ బాధ. అందరినీ ప్రేమించమని ఒకటే మాట చెప్తే అందరూ సమానమైపోతే ఇక నా బ్రాహ్మణత్వం ఏముంటుంది, నా క్షత్రియత్వం ఏముంటుంది, వీడు శూద్రుడుగా ఎలా బతుకుతాడు, నా కిందకు ఉండడు కదా అనేది నీ బాధ. సో నీ బాధ కోసం మేము బతకం, సత్యం కోసం మేము బతుకుతాం. దేవుడు ఏం చెప్పాడు అంటే నేను తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అన్నటువంటి ఒక దేవుడిని. ద్వితీయోపదేశకాండం 6:4 చెప్తుంది అంటే షిమా ఇస్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎహాద్ అని చెప్తుంది. అంటే ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైనా లేకపోతే నీ ప్రభు అయినా లేకపోతే నీ ఎలోహిం అయినటువంటి దేవుడు అద్వితీయుడైనటువంటి దేవుడు. ఆయన అద్వితీయుడు. ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు. ఆయన ఒంటరి వాడు కాదు, ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు. ఆ దేవుడు తన్ను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు మన బైబిల్ గ్రంథంలో అని చూస్తే మనం రాసుకున్నటువంటి బైబిల్ గ్రంథం కాదు, మనం ఇంపోర్ట్ చేసుకున్నది, దిగుమతి చేసుకున్నది కాదు. ఇది దేవుడు తన ప్రజలను ఆయా ప్రాంతాలలో ఆయా భాషలు మాట్లాడే సమయంలో ఆయా భాషలను వాడుకుంటూ వారి సంస్కృతిలో తన ప్రమేయాన్ని చూపిస్తూ ప్రజలను ఎన్నుకొని వారి భాషను ఎన్నుకొని వారి సెన్సెస్ను ఎన్నుకొని వారి ద్వారా రాయించినటువంటి లేదా పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా రాయించినటువంటి బైబిల్ గ్రంథం చెప్పే ఒకానొక ఏకైక సత్యం ఏమిటంటే దేవుడు అద్వితీయుడై ఉన్నాడు. ఆయన అద్వితీయుడు, ఆయనను పోలిన వారు లేరు. ఆయనను పోలిన వారు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కాదు అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. ఎందుకు కారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారు రాసుకున్నటువంటి పురాణాల ఆధారంగా కానీ వారు వ్రాసుకున్నటువంటి ఉపనిషత్తుల ఆధారంగా కానీ మరి వేదాంతమును ఇచ్చినటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకు మరి ఆది శంకరాచార్యులు కానీ, వారి ప్రకారంగా కూడా ఎవరు సమానము ఎవరు సమానం కాదు అన్నటువంటి చర్చ అనవసరం వాళ్ళకు. ఎందుకు అంటే వారు తేల్చలేరు కాబట్టి. సమానత్వము సమానత్వము అన్న మాటకు అర్థం తెలియాలి అంటే క్రైస్తవ దృక్పథాన్ని అరువు తెచ్చుకోవాలి. క్రైస్తవ దృక్పథాన్ని అరువు తెచ్చుకుందే సమానత్వాన్ని సహోదరత్వాన్ని చూపలేని సంస్కృతి ఆర్య సంస్కృతి. ఎలా చెప్తారు మీరు మాకు బైబిల్లో ఉన్న దేవుడు త్రియేకుడు త్రిత్వం మా దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నారని? ఎందుకంటే ఉదయం నుంచి చెప్తూ వస్తున్నట్లుగా శివపురాణంలో బ్రహ్మను మరియు విష్ణువును తక్కువగా చూపిస్తారు, శివుణ్ణి పెద్దగా చూపిస్తారు. బ్రహ్మపురాణంలో
మిగిలిన ఇద్దరిని తక్కువగా చూపిస్తారు, బ్రహ్మను మాత్రం మహాదేవుడిగా చూపిస్తారు. విష్ణు పురాణంలో విష్ణువుని గొప్పగా చూపిస్తారు, మిగిలిన ఇద్దరిని తక్కువగా చూపిస్తారు. కానీ బైబిల్ చెప్పే దేవుడు అలాంటి దేవుడు కాదు. తండ్రి మహిమ కోసం కుమారుడు తన ప్రాణం పెడతాడు. తండ్రి తన కుమారుణ్ణి ఘనపరచడం కోసం తన కుమారుణ్ణి వేరు చేసుకున్నా కానీ బాధపడతాడు, కానీ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. తండ్రి నీ చిత్తమే జరగాలి అని కుమారుడు ప్రార్థించి తన ప్రాణాన్ని సైతం పెడతాడు. ఏ ఆత్మదేవుడైతే తండ్రిని మహింపరచడం కోసం కుమారుడు రాగా కుమారుణ్ణి మరి మరణించిన వారిలో నుంచి లేపాడో, అదే ఆత్మదేవుడు నీలో నాలో ఈరోజు వసిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించేందుకు, అభినందించేందుకు, ఆయనను స్తుతించేందుకు, చిరకాలం మనతో ఉండటానికి ఆయన మనతో వాసం చేస్తాడు. ఇది మన దేవుడు చెప్పే సత్యం. ఏ దేవుడు ఉంటాడు? వైదిక ప్రమాణాల ప్రకారం వారు సొంతంగా వాళ్ళ దేవుణ్ణి వాళ్ళే చంపుకునే, ఒకరు దేవుణ్ణి ఇంకొక దేవుడు చంపుకునే కల్చర్కి, ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని ఒక దేవుడుగా ఉన్నటువంటి మన దేవుడు మహింపరచుకునే కల్చర్కి సంబంధం, డిఫరెన్స్ లేదా? నేనేమంటాను అంటే, ఒక నోటు చూపించి ఇది దొంగ నోటా, ఇది మంచి నోటా అని చెప్పాలి అంటే కొన్ని ప్రమాణాలు కావాలి. ఆ ప్రమాణాలు ఏంటివో ముందు రుజువు చేసుకుంటే ఏ నోటు నుంచి ఏ నోటు పుట్టింది అనేది తెలిసిపోతుంది. కాబట్టి నాకు ప్రమాణంగా నేను బైబిల్ను తీసుకుని మాట్లాడుతున్నాను. నీకు ప్రమాణంగా ఏది తీసుకుని మాట్లాడితే నువ్వు నిలబడగలుగుతావో అది తీసుకునిరా. అప్పుడు నీ నుంచి నేను అరువు తెచ్చుకున్నానో, నా నుంచి నువ్వు అరువు తెచ్చుకున్నావో తెలుస్తుంది. నేను చెప్పినటువంటి ఈ 1500 నుంచి 1800 క్రీస్తు పూర్వం చరిత్ర ఏదైతే ఉందో అక్కడ ఆ ట్రినిటీ లేనే లేదు. వీళ్ళు అరువు తెచ్చుకున్నారు, మనం కాదు. తరువాత 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 4వ శతాబ్దం అలా పెరిగే కొద్దీ బ్రహ్మ వైవర్త పురాణం అని, శివపురాణం అని, విష్ణు పురాణం అని పురాణాలు ఒకటికి తర్వాత ఒకటి రాసుకుంటూ వచ్చారు. ఎందుకు అంటే హైందవ్యం ఎప్పుడు కూడా ఒక మతంగా లేదు. ఈ ఆర్యావర్తనంలో ఆర్యులు విభజించి ఎంత విడిపోయారు అంటే దేవునికి ఒక కుటుంబంగా విడిపోయారు. వాళ్ళందరినీ ఏకం చేయటానికి ఏం చేశారు అంటే ఈ పుస్తకాలను తీసుకెళ్ళి నెత్తిన పెట్టారు. ఇప్పటి వరకు కాలేదు. ఎలా అవుతారు? ఒక మతం కానే కాదు కదా. శైవులను చంపడానికి వైష్ణవులు వెళ్తారు, వైష్ణవులు చంపడానికి శైవులు వెళ్తారు, వైష్ణవులు కలిసి బౌద్ధులను తరిమేస్తారు. ఏ విధంగా ఒక మతం అవుతుంది? క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో ఎంతమంది బౌద్ధులను ఊచకోత కోశారు చరిత్ర చెప్పట్లేదా? ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇక్కడ ఉన్నటువంటి త్రిత్వం ఒకటవుతుంది? అక్కడికి త్రిత్వమై ఉన్న, ఏకత్వమై ఉన్న మన దేవునికి ఎలా పోలిక పెడతారు? పోలిక పెట్టడానికి లేదు. అది అదే, ఇది ఇదే. ఇందులో ఎగుమతి లేదు, దిగుమతి లేదు. వాగే వాళ్ళు వాగుతుంటారు, కానీ వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏం పట్టించుకోవాలి అంటే లేఖనాధారమైనటువంటి విషయాన్ని పట్టించుకోవాలి. విషయ పరిజ్ఞానం కలిగిన వాళ్ళతో మాట్లాడటం గురించి పట్టించుకోవాలి. విషయ పరిజ్ఞానం కలిగి మాట్లాడే సమయంలో ఈ విషయాలను బయటికి తీసుకోవాలి. మరి బేరీజు వేసుకొని చూస్తే స్పష్టంగా మనకు తెలిసేది ఏమిటి అంటే, ఒకవేళ ఏదైనా అరువు తెచ్చుకున్నారు ఎవరైనా అని అనుకుంటే అది ఆర్యావర్తనంలో కలిసిమెలిసి బ్రతకలేక ద్రవిడులమని మాకు పేర్లు పెట్టి మమ్మల్ని రాక్షసులుగా చేసి, మాకు మూతులు వంకరగా ఉంటే వానరులని పేర్లు పెట్టి మమ్మల్ని తరిమేసి జంగల్కు తరిమారు కదా, వాళ్ళకు తెలుసుకోవాలి, మాకు కాదు. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ ఏ క్వశ్చన్. ఇదంతా బాగానే ఉంది. మరి క్రైస్తవ్యంలో ఉన్న త్రిత్వం గురించి చెప్పండి అన్నది మీ మాట, రైట్? సో క్రిస్టియానిటీలో ఉన్న త్రిత్వం ఏమిటి అంటే, మన దేవుడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ప్రకారంగా ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు. అయితే అద్వితీయుడు అన్న పదానికి ఒంటరివాడు అన్న అర్థం రాదు. హెబ్రీ భాషలో ఎహాద్ అన్న పదము సమ్మిళితమైనటువంటి ఏకవచనం. ఉదాహరణకు బియ్యం, నీళ్ళు, కుటుంబం, సైన్యం. అలాగే ఇదే పదాన్ని అన్య దేవతలకు, అంటే బైబిల్లో చెప్పబడినటువంటి దేవునికి కాకుండా అన్య దేవతలకు ఉపయోగిస్తే, ఎక్కువ మంది దేవతలు ఉంటే మాత్రమే ఎలోహిం అన్న పదం వాడతారు, ఎహాద్ అన్న పదం వాడతారు. ఒక సింగిల్ లేకపోతే ఇలా ఒంటరిగా ఉన్నటువంటి ఒక విషయాన్ని గురించి మాట్లాడితే యాహిద్ అన్న పదం వాడతారు. కనుక దేవుడు తన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ వస్తున్నప్పుడు
తన్ను తాను బహుళత్వం కలిగినటువంటి ఏకవచనం తో మాట్లాడతాడు. బహుళత్వం కలిగినటువంటి ఏకవచనమే ఎలోహిం, బహుళత్వం కలిగినటువంటి ఏకవచనమే అదోనై, బహుళత్వం కలిగినటువంటి ఏకవచనమే తను ఎప్పుడైతే తను తాను గురించి మాట్లాడుకున్నాడో అప్పుడంతా కూడా. ఇది రాజులు మాట్లాడే గౌరవార్థకమైన మాట అని కొట్టిపారేయటానికి వీలు లేదు. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా రాజులు తమను తాము గౌరవించుకుంటూ మేము అని మాట్లాడుకోలేదు. ప్రవక్తలు మాట్లాడుకోలేదు. ప్రవక్తలు దేవునితో మాట్లాడినప్పుడు మీరు మీరు అని మాట్లాడలేదు. చక్కగా తెలంగాణ భాషలో నువ్వు నువ్వు అన్నారు. దేవుడు తిరిగి ఆయనతో ప్రవక్తలతో మాట్లాడేటప్పుడు కూడా మేము మేము అని మాట్లాడలేదు. చక్కగా తెలంగాణ భాషలో నేను నేను అన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మళ్ళా ఆంధ్ర ప్రాంతంలో మేము అంటే కొంచెం గౌరవార్థకంగా మాట్లాడే మాటలు ఉంటాయి కాబట్టి చెప్తున్నాం. మళ్ళీ తెలంగాణ అని స్పష్టంగా నేను అని మాట్లాడాడు. నువ్వు అని ప్రవక్తలు దేవుడిని సంబోధించారు. అది ఆ సమయంలో దేవుడే నువ్వు హమ్ బోల్నా భయ్ తుమ్ హమ్కో అని అనలేదు. అంటున్నాను నేను అని అంటే సంతోషపడ్డాడు. ఎందుకు అంటే ఆయన ఒక దేవుడు కాబట్టి. అయితే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆ దేవుడు ఇశ్రాయేలును ఏలబోవువాడు మీ మధ్యలో ఆయన పుట్టబోతున్నాడు. ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అన్న మాట ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ప్రత్యక్షత చూపించాడు అని అంటే ఆదికాండం 16వ అధ్యాయం మొదలుకొని, ఉదాహరణకు చెప్పాలంటే ఆదికాండం 12వ అధ్యాయం మొదలుకొని 16వ అధ్యాయం, 16 తర్వాత 22వ అధ్యాయం, ఆ రెండింటికి మధ్య 18, 19 అధ్యాయాలు, 22 తర్వాత 34వ అధ్యాయం, అలా 48వ అధ్యాయం వరకు కూడా అబ్రహాముకు, ఇస్సాకుకు మరియు యాకోబుకు తన ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చాడు. తన ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చినటువంటి ఆ దేవుడు చివరికి యెహోవాగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే దేవునిగా మోషేకి కనిపించాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో తను ఇచ్చినటువంటి మాట ఎవరికైతే అబ్రహాముకి ఇచ్చాడో, నేను నీ పిల్లలను ఇక్కడ 400 సంవత్సరాల తర్వాత వాళ్ళని ఇక్కడ ఒక దేశంగా సమకూరుస్తాను అని మాట చెప్పాడో, ఆ మాటను నెరవేర్చడం కోసము మోషేని ఎన్నుకున్న తర్వాత యెహోవాగా ఆయనకు పరిచయమై ఈ నామము నిరంతరము జ్ఞాపకార్థ నామము అని యెహోవాగా పరిచయమై 3వ అధ్యాయం 15, 16 వచనాల్లో ఆయన అంటాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని, వాళ్ళకి తెలుసు నేను ఎవరో, నువ్వు వెళ్ళి నా పేరు ఇదే అని చెప్పు అని చెప్తాడు. ఆ దేవుడు ఇంకెవరో కాదు. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించుచున్నాడు అని మాట్లాడుతున్నటువంటి యెహోవాయే. ఇక్కడ మనం పంపించే యెహోవాయు, పంపబడుతున్న యెహోవాయు, పంపించే యెహోవా యొక్క ఆత్మ వేరు వేరు వ్యక్తులను చూస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్నలో ఏముందంటే కన్ఫ్యూజను, 3లో 1 ఏంటి, 1లో 3 ఏంటి అన్నారు. మేము 3లో 1 నమ్మం. అది అడిగేవాడికి తెలియక అడుగుతున్నాడు. మేము 3లో 1 ఎక్కడ నమ్ముతాం? మేము ఒక దేవుడిని నమ్ముతాం, 3 దేవుళ్ళను నమ్మం. మేమేం నమ్ముతాము అంటే 3 వ్యక్తులను నమ్ముతాం. 3 వ్యక్తులు ఒక దేవుడే, 1 ఎసెన్స్ ఇన్ 3 పర్సన్స్. ఇది మేము నమ్మేది. మేమేమి నమ్ముతున్నామో మా మాటల నుంచి మీరు మాట్లాడండి, కానీ మీ మాటలను మా పైన టోపీ పెట్టకండి అనేది నేను చెప్పే ఆన్సర్. సో ఆ దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య సశరీరుడిగా నివసించటానికి మీకా గ్రంథం 5:2లో ఏ మాట అయితే చెప్పారో అదే మాటను యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఆయన మన మధ్యకు వచ్చాడు. ఆయననే ప్రభువైన యేసు క్రీస్తుగా మనం పిలుస్తున్నాం. ఆయన యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా మనకు ఒక శిశువు పుట్టును, ఆయన మీద ఏముంటుందంట? రాజ్యభారం ఉంటుందంట. ఎలాంటి రాజ్యం అది? నిత్యము ఉండే రాజ్యం. నిత్యము ఉండేవాడు దేవుడు తప్ప మనుషులు కాదు. అలాగే జకర్యా గ్రంథం 2వ అధ్యాయం, జకర్యా గ్రంథం 10వ అధ్యాయం, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం, ఇలాగే తర్వాత యోహాను సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, వీటన్నింటిలోనూ యేసు ప్రభు కనబరుచుకున్నటువంటి గుణలక్షణాలను చూస్తే యెషయా గ్రంథము 48, యెషయా గ్రంథము 9వ అధ్యాయం, జకర్యా గ్రంథం 2, జకర్యా గ్రంథం 9, 10 వీటన్నింటిలో అన్ని ప్రవచనాలు ఆయనలో మాత్రమే మెస్సియాగా సంపూర్ణమైనట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ మెస్సియా ఇంకెవరో కాదు, నిత్యుడైనటువంటి వాడు, దానియేలుకు కనిపించినటువంటి వాడు, ఎవరికైతే పుట్టుక మరియు మరణము ఉండదో, ఎవరైతే తన్ను తాను అల్ఫయు ఒమేగయు అని చెప్పుకోగలడో ఆయన మాత్రమే మెస్సియా అని చెప్పినప్పుడు అదే ప్రత్యక్షత యోహానుకు కనిపించి
అదే యోహాను పద్మాసు ద్వీపంలో నుండి యేసు ప్రభువు ఆయనకి ఇచ్చినటువంటి రెవల్యూషన్, ప్రత్యక్షతను వ్రాస్తూ, ఈయన రాబోయే దేవుడు, వచ్చి మనల్ని తీర్పు తీరుస్తాడు, ఒక్కసారి వచ్చి చనిపోయాడు, దాని అర్థం రెండోసారి వచ్చి కూడా చనిపోతాడు అనుకుంటారు, చంపుతాడు అని చెప్పాడు. ఏం చావు అని అంటే ఎప్పటికీ దేవుడి నుంచి దూరం అయిపోయే చావు. శారీరక మరణం కాదు, ఆత్మీయంగా దేవుడి నుంచి దూరం అయిపోయే, నిరంతరము దూరం అయిపోయే అవకాశం. ఆ అవకాశం మనం కోల్పోకుండా ఉండాలి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుణ్ణి పాదాల దగ్గరికి రావాలి. కుమారుడైనటువంటి యేసు ప్రభు రక్త ప్రోక్షణ క్రిందికి రావాలి. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో కార్యం చేసినప్పుడు మనము ఆ కార్యాన్ని మరి రిజెక్ట్ చేయకుండా పరిశుద్ధాత్ముని యొక్క కార్యానికి తలవొగ్గాలి. ఇదే సువార్త అంటే. ఈ సువార్త చెప్పినప్పుడే యూ కెనాట్ ప్రీచ్ గాస్పెల్ వితౌట్ నోయింగ్ who our God is, and that is God is Father, Son and the Holy Spirit, one God in 3 persons. I hope I answered your question. Another ప్రశ్న, నేనే ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టున్నాను, ఇదే లాస్ట్ క్వశ్చన్ మీకు. ఏంటంటే ఇప్పుడు తీర్పు సమయాన యేసు ప్రభు వచ్చినప్పుడు 3 కుర్చీలు ఉంటాయా, 2 కుర్చీలు ఉంటాయా అన్నదే, ఒక కుర్చీ ఉంటుందా? ప్రశ్న ఏంటంటే హిందీలో చెప్తాను, బిన్ పైందేకా లోటా అని విన్నారు ఎప్పుడన్నా? అంటే కూర్చోడానికి వెనకాల సీటు ఉండాలి. దేవునికి సీటు ఉంటుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు అన్న క్వశ్చన్ వేయండి. అర్థమైందా? సింహాసనము అని ఏ మాట అయితే చెప్పారో అది లిటరల్గా ఉన్నటువంటి సింహాసనం ఖురాన్లో ఉంది, బైబిల్లో లేదు. లిటరల్గా ఉండేటటువంటి 4 పాదాలు ఉన్నటువంటి సింహాసనము ఖురాన్లో ఉంది, బైబిల్లో లేదు. బైబిల్లో ఉన్నటువంటి సింహాసనము మనకు ఆంథ్రపోమార్ఫిక్ లాంగ్వేజ్, అది అంటే మన సీమితమైనటువంటి బుద్ధికి అర్థం కావడం కోసం ప్రభు ఎన్నుకున్నటువంటి భాష. అంతేకాని నిజంగానే ఆడ ఒక సింహాసనం ఉంటుంది, ఆడ ఆయన కూర్చొని ఉంటాడు, పక్కన వచ్చి వాళ్ళు వాగుతూ ఉంటారు, లేకపోతే దాన్ని ఏమంటారు ఇసురుతూ ఉంటారు, చెమటలు పడుతూ ఉంటాయి ఆయనకి అని కాదు. అది మనకు అర్థం కావడం కోసం బైబిల్లో వాడినటువంటి భాష. సో థియలాజికలీ దేవుడు నిజంగా కూర్చుంటాడా, లేస్తాడా, నడుస్తాడా అని చెప్పటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మయున్నాడు. దేవుడు ఆత్మయున్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అన్న సత్యము మన ప్రభు అయిన యేసు మనకు తెలియజేశాడు కదా. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అన్నటువంటి ఒక దేవుడు కూర్చోవటానికి ఎన్ని సీట్లు ఉంటాయి అన్న మాట అప్రస్తుతం. ఎందుకు అప్రస్తుతం అంటే కూర్చోవటము, లేవటము, నిలబడటము, మాట్లాడటము ఇవన్నీ కూడా భౌతికమైనవి కాదు, ఆత్మీయమైనవి. ఆత్మ కూర్చుంటుందా, లేస్తుందా, తిరుగుతుందా అన్నటువంటి మాటకు బైబిల్లో ప్రత్యక్షత మనకు లేదు. మనకు ప్రత్యక్షత ఉన్నంత వరకు మనం మాట్లాడాలి, ప్రత్యక్షత లేని చోట మనం నోరు మూసుకోవాలి అన్నది బైబిల్ చెప్పే సత్యం. థ్యాంక్ యూ.